చేనేత రంగం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే రంగమని, చేనేత కళాకారుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలోని చేనేత కళాకారులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్రా రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధిని విస్తరించుకోవడంతో పాటు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా చేనేత అధికారులకు ముద్రా రుణాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చేనేత రంగం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే రంగమని, చేనేత కళాకారుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడు ముద్రా రుణాలను వినియోగించుకుని తమ వృత్తిని విస్తరించి ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ముద్రా పథకం కింద 50,000 నుంచి 10 లక్షల వరకు రుణాలు అందుబాటులో ఉన్నాయని, వ్యక్తిగతంగా, సంఘాలుగా లేదా క్లస్టర్లుగా రూపంలో కూడా ఈ రుణాలను పొందే అవకాశం ఉందన్నారు. బ్యాంకుల ద్వారా సబ్సిడీతో కూడిన రుణ సదుపాయం లభిస్తాయని అధికారులు చేనేత కళాకారులకు పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు. చేనేత కళాకారులు చేనేత భరోసా వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇటీవల చేనేత సహకార సంఘాలకు పాలక వర్గాలు ఏర్పడిన నేపథ్యంలో ఇకపై తరచూ చేనేత కళాకారులతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లాలోని చేనేత కళాకారుల సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. చండూరు మాజీ జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం చేనేత రంగ సమస్యలపై కలెక్టర్కు వివరించారు. సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ చెప్పారు. చేనేత రంగం బలోపేతానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రతి కళాకారుడు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్ రెడ్డి, చేనేత శాఖ సహాయ సంచాలకులు గోవిందయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్, చండూరు మాజీ జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, చేనేత కళాకారులు, అధికారులు పాల్గొన్నారు.